అందరికీ నమస్కారం. ఎప్పుడు చిరంజీవి అల్లు అరవింద్ అంటే ఒకే కుటుంబం అనుకునేది మెగా ఫ్యాన్స్ అల్లు అరవింద్ తరపు నుంచి. కానీ గత జనరల్ ఎలక్షన్స్ నుంచి అల్లు అర్జున్ ఎప్పుడైతే శిల్పా రవికి సపోర్ట్ చేసి కరెక్ట్గా జనసేన అభిమానులను హర్ట్ చేశారు అని జనసేన వాళ్ళు గట్టిగా భావిస్తున్నారు. తర్వాత పుష్ప సినిమా రిలీజ్ అయినప్పుడు దాంట్లో చాలా అభ్యంతరకరమైన సంఘటనలు చిరంజీవి గారిని ఉద్దేశించే అన్నారని చిరంజీవి గారి ఫ్యాన్స్ ఫీల్ అయిన సంఘటన. ఇప్పుడు మార్క్ శంకర్ ప్రమాద ఘటనలో కూడా అల్లు అర్జున్ ఏం స్పందించలేదు అని చాలా అగాధం అయితే క్రియేట్ అయింది. ఈ సందర్భంలో ఆ ఫ్యామిలీల మధ్య జరుగుతున్న ఫ్యామిలీ ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న ఇది ఎంతవరకు దారితీస్తుందనే దానిపైన ఎస్పీ పవన్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు కనుక్కుందాం. నమస్తే సార్. నమస్తే కిరణ్ గారు. సార్ ఏంటి సార్ ఇది అల్లు అర్జున్ చిరంజీవి గారి ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న ఈ రచ్చ కానీ గొడవ కానీ ఎక్కడికి దారితీస్తుంది? సో ఒకటైతే క్లియర్ అండి, ఎంతమంది అనలిస్టులు చెప్పినా, సోషల్ మీడియాలో ఎంత మారు మోగిపోయినా, యూట్యూబుల్లో ఎంతమంది గొంతు చించుకున్నా ఒక విషయం అయితే క్లారిటీగా ఒక విషయం అయితే చెప్పచ్చు. ఏంటంటే వాళ్ళందరూ బంధువులు. ఇది ఫస్ట్ పాయింట్. ఒకరోజు కాకపోతే ఒకరోజైనా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు వెళ్ళి లేదండి ఇలా జరిగిపోయింది, అనుకోకుండా జరిగింది, కావాలని చేసిన విషయం కాదు అని చెప్పి వెళ్ళటం అనేది అయితే సహజమేది. ఇప్పుడు అల్లు అర్జున్ ట్విట్టర్ పరంగా చెప్పలా, లేదా ట్విట్టర్ వేదికగా చెప్పలేదు, కానీ కుటుంబ సభ్యులే కదా. ఇప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యులు మీ మామయ్యో అన్నయ్యో బాబాయో అక్కడ ఉన్నారనుకోండి, వాళ్ళు డైరెక్ట్గా ఫోన్ చేస్తారా, లేకపోతే బాబాయ్ నువ్వు ట్విట్టర్లో ఉన్నావా, నేను ఈ వేదికగా నీకు సంతాపం తెలియజేస్తాను, లేకపోతే కండోలెన్సెస్ చెప్తాను, లేకపోతే పరామర్శిస్తాను అని అంటారా? ఈ విషయం మాత్రం నాకు ఎప్పటికీ అర్థం కాని విషయం. అయితే ఏంటంటే ఇక్కడ రెండు ఫ్యామిలీస్ మధ్యలో ఏదన్నా ఇలాంటి యాక్సిడెంట్ కానీ లేకపోతే ఒక కష్టం కానీ వచ్చినప్పుడు దాన్ని ఫ్యాన్స్ మధ్యలోనో లేకపోతే ఒక సినిమాటిక్గానో చూడటం అనేది మానుకోవాలండి. మీరేమంటారు దానికి? కరెక్ట్. సినిమాటిక్గా లేకపోతే ఫ్యాన్స్ ప్రతిదానికి సినిమాలను జోడించి, లేకపోతే ఆ రోజు చెప్పలేదు, లేకపోతే శిల్పారవికి ఆయన ఇది చేశాడు, లేకపోతే ఇంకోటి అనుకుంటూ జోడించుకుంటూ వెళ్తే ఎప్పటికైనా సరే చూసి చూడనట్టు కొన్ని చేస్తారు కాబట్టే, వదిలేశారు కాబట్టే, క్షమించారు కాబట్టే మెగా కుటుంబం అంటారు కదా. ఎందుకంటే అన్ని విషయాల్లో పెద్ద ఆయన చిరంజీవి గారు. ప్రతి విషయంలో ఆయనకున్న సంయమనం కానీ అవి కానీ మిగతా వాళ్ళ మనం కూడా చూసి నేర్చుకునేలాగా ఉంటుంది. ఎప్పుడు క్షమాగుణమే. ఆయన అంత పెద్ద తప్పు చేస్తాడో లేకపోతే ఇంకోటో అని ఏం కాదు కదా. ట్విట్టర్ వేదికగా చెప్పుండకపోవచ్చు, ఫోన్ చేసి ఉండొచ్చు, నాగబాబు గారికి ఫోన్ చేసి ఉండొచ్చు, అల్లు అర్జున్ లేకపోతే చిరంజీవి గారికి ఫోన్ చేసి ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారి అవైలబిలిటీ ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు కాబట్టి సింగపూర్ నుండి వెళ్ళి ఇంటికి వెళ్ళి కలిసి ఉండొచ్చు. ఈ విషయాన్ని మనం రెండు కుటుంబాల మధ్య జరిగిన వ్యవహారంగా, ఇద్దరు బంధువుల మధ్య జరిగిన విషయంగా చూడాలి. కానీ మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ అని ఎలా చూస్తాం? అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇది మామూలుగా మనం మాట్లాడుకునేది. పండితులు, మేధావులు కొంతమంది ఉంటారు, వాళ్ళు దీనికి కరెక్ట్గా ఏమైనా చెప్పగలరేమో. మేబీ కింద కామెంట్ పెట్టండి. అయితే మీరు అది సహేతుకంగా ఆలోచించి పెట్టండి. కొంతమంది అంటారు అసలు ఆయన వెళ్ళలే లేదు, అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఇంటికే వెళ్ళలేదు అని చెప్పి కొంతమంది మేధావి వర్గం, కొంతమంది ఇదంతా ఫేక్ న్యూస్, ఎలా వెళ్తాడు ఎందుకు వెళ్ళాడు అని నేనంట. ఇప్పుడు గొడవలు ఎల్లకాలం ఉండవండి. లాస్ట్ టైం కూడా మనం ఇదే విషయం, సర్వావస్థల్లోనూ ఇద్దరు ఎనిమీస్ మధ్యలోనూ లేకపోతే ఇది ఉండదు. అంత ఎనిమిటీ ఏముంది ఇద్దరికి? ఏమన్నా ఆస్తి తగాదాలు ఉన్నాయా, భూమి తగాదాలు ఉన్నాయా, లేకపోతే వాళ్ళిద్దరూ ట్విట్టర్ పరంగా సోషల్ వేదిక పరంగానే అన్న తిట్టుకున్నారా? ఏం లేదు కదా. కేవలం మెగా ఫ్యాన్స్ మధ్యలో, అల్లు ఫ్యాన్స్ మధ్యలో జరుగుతున్న ఒక ఫైర్ లాంటి ఫైట్ అది. ఆయన వెళ్ళలేదని, లేకపోతే వెళ్తాడు, లేకపోతే లేదు మా ఇష్టం అని వీళ్ళు, లేకపోతే ఎందుకు రాలేదని వాళ్ళు తప్ప ఎప్పుడు రెండు ఫ్యామిలీస్ హుందాగానే వ్యవహరించాయి. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ ఎప్పుడు ఈ విషయంలోనే కాదు, ఎప్పుడు ఒక మెట్టు కిందకి దిగి జారి ఏ రకంగానూ ఎప్పుడు అసలు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్లు ఇవ్వటం కానీ లేకపోతే ఒకళ్ళ మీద ద్వేషం వెలిపించడం కానీ ఎప్పుడు చేయలేదు. అలాంటప్పుడు ఫ్యాన్స్ రచ్చ చేయటం వల్ల వాళ్ళిద్దరి మధ్యలో, అంటే ఫ్యాన్స్ని మనం అడగాల్సిన విషయం ఏంటంటే వాళ్ళిద్దరూ కలవటం మీకు ఇష్టం లేదా? ముందు ఒకవేళ వాళ్ళు కలుద్దామని అనుకుంటున్నారు అనుకుందాం కాసేపు, వాళ్ళిద్దరూ మీరు చెప్పండి,
కలవటం వాళ్ళకి ఇష్టం లేదంటారా? ఫస్ట్ వాళ్ళు బ్లడ్ రిలేషన్ బంధువులు సార్. బంధువులు. అవును. ఇది డిజిటల్లో ప్రకటిస్తేనే వాళ్ళ మధ్యలో బంధుత్వం ఉన్నట్లు మీరు ఎందుకు భావిస్తారు? అంతే కదా సార్. డిజిటల్లోనే పెట్టాలా లేకపోతే ట్విట్టర్లో కంపల్సరీగా ఇది చెయ్యాలా? ఈరోజు వెళ్ళాడు, పరామర్శించాడు, సతీ సమేతంగా వెళ్ళాడు స్నేహారెడ్డి, ఆయన తీసుకుని వెళ్ళిన అల్లు అర్జున్ వెళ్ళి పరామర్శించాడు. మార్క్ శంకర్కి ఎలా గాయాలు అయ్యాయి ఏంటి అనేది మనం ప్రముఖ దినపత్రికల్లో చూసాము, వెబ్సైట్లలో చూసాము. ఇదైతే ఫేక్ న్యూస్ అయితే డెఫినెట్గా కాదండి. ఇది నెంబర్ 1. రెండోది, తప్పు ఎవరిదైనా సరే అంటే డెఫినెట్గా ఇక్కడ అల్లు అర్జున్ మనం ఒక వీడియో కూడా చేసాం, పుష్ప కొంచెం నువ్వు తగ్గాలబ్బా అని. ఎందుకు చేసాము అని అంటే అది ఆయన ఏదో తప్పు చేశాడని కాదు. అక్కడ ట్విట్టర్ వేదికగా వీళ్ళు ఒక సోషల్ మీడియాలో ఉన్నారు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సార్, ట్విట్టర్ లేని వాళ్ళు ఒక ఆటవికులుగా, అడవి జాతి మనుషులుగా, ఇన్స్టాగ్రాముల్లో యాక్టివ్గా లేని వాళ్ళు ఒక ఫారెస్ట్ నుండి ఇప్పుడే ఎర్రబస్ ఎక్కొచ్చిన వాళ్ళలాగా పరిగణిస్తున్న సమయం ఇది. ఈ సోషల్ మీడియాలో రెస్పాండ్ అయితేనే రెస్పాండ్ అయినట్టు. మీరు ఏం భోజనం తిన్నారు సోషల్ మీడియాలో పెట్టాలి, మీరు ఏ కూర వేసుకుని తిన్నారు అనేది కంపల్సరీగా ఇన్స్టాగ్రామ్లో పెట్టాలి. అలా పెడితేనే వాళ్ళు తింటే వీళ్ళకి తృప్తి అనమాట. ఇదేం లెక్క అంటే ఇక్కడ అభిమానులు, మెగా అభిమానులు, అల్లు అభిమానులు అందరూ కాదండి, కొంతమంది యాక్టివ్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు బురద జల్లుకొని వాళ్ళిద్దరు కలవకపోతేనే బెటర్ అన్నట్టుగా ఈ ఫైర్ ఇది చేసుకుంటే మా పబ్బం గడుపుకోవచ్చు, మేము కాసిన వీడియోలు చేసుకోవచ్చు అన్న చందంగా ఉండదు. మామూలు జనాలు మాత్రం ఆలోచించాల్సిన విషయం ఇది. మామూలు ఎవరైతే అభిమానులు ఉంటారో, రియల్ మెగా అభిమానులు ఉంటారో, రియల్ అల్లు ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆలోచించదగ్గ పాయింట్ ఇది. కొంతమంది వాళ్ళ వ్యూస్ పెంచుకోవడానికో లేకపోతే యూట్యూబ్ లోపల కాసేపు ఇది చేసుకోవడానికో ప్రతిరోజు యూట్యూబ్లో నిజంగా ఒక మామూలు పర్సన్స్ అండి, మామూలు జనాలకి, మామూలు పబ్లిక్కి ఒకటి ఏంటంటే మనం తెలియజేయాల్సిన బాధ్యత ఉంది ఒక జర్నలిస్ట్గా. మెగాభిమానులు హ్యాపీగా సినిమా చూస్తారు, బయటకు వస్తారు, సినిమా బాగుందంటాడు, వాళ్ళ పర్సనల్ విషయాల జోలికి వెళ్ళరు. అల్లు అభిమానులు కూడా సినిమా చూస్తారు, బాగా డ్యాన్సులు చేశారు, లేకపోతే సినిమా బాగుందంటారు, లేకపోతే బాగాలేదంటారు, దాని జోలికి వెళ్ళరు. ఈ ట్విట్టర్ల వేదికగా లేకపోతే ఇన్స్టా వేదికగా లేకపోతే వీడియోలు చేసే వాళ్ళకి మాత్రమే ఈ జబ్బు ఉంటుంది. దేనికి? మీరు ఒక యూట్యూబర్ అధినేతగా మీరు చెప్పండి, దేనికో? వ్యూస్ వాళ్ళ దీని గురించి, వ్యూస్ గురించి మాత్రమే. ఇది కామన్ ప్రజానీకం తెలుసుకోవాల్సిన, ఎవరైతే మెసేజ్లు పెడుతున్నారో వాళ్ళకి ఏదన్నా 1 రూపీ దీనివల్ల ఏమన్నా వచ్చిందా, ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. దీనివల్ల ఉపయోగం ఏమన్నా ఉందా? ఇప్పుడు ఇంత రచ్చ చేశారు, దగ్గర 2 సంవత్సరాల నుండి అల్లు అర్జున్ ఏమన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్లకుండా ఉన్నాడా? లేకపోతే పవన్ కళ్యాణ్ ఏమన్నా ఆయన వద్దు నువ్వు రావద్దు గెట్అవుట్ అని ఏమన్నా అన్నారా? లేదు కదా, కలుసుకున్నారు కదా. అలాంటప్పుడు ఇంత రచ్చ దేనికి సోషల్ మీడియాలో, లేకపోతే కామెంట్స్ దేనికి అంటే కంపల్సరీగా కొంతమందికి, అందరిని అట్లా మళ్ళీ మనం మన కిరణ్ టీవీ వేదికగా చెప్తున్నాం, అందరూ కాదు, కావాలని కొంతమంది ఈ ఫైర్ అలాగే ఉండాలి, దాంతో మనం చలిగాచుకోవాలి. ఏదో సామెత చెప్పినట్టు రోమ్ తగలబడిపోతుంటే ఫిడీలు వాయించుకున్నాడంట, లేకపోతే ఇల్లు తగలబడిపోతుంటే చుట్టెలిగించుకున్నాడంట, చలిగాచుకున్నాడంట ఒకడు. అట్లా దీని మీద వ్యూస్ చేసుకోవాలి, లేకపోతే దీని మీద వాళ్ళిద్దరి మధ్యలో ఇది చేయాలి అని అనుకుంటే వాళ్ళంతా దిగజారిన పొజిషన్లో మాత్రం మెగా ఫ్యామిలీ కానీ అల్లు ఫ్యామిలీ కానీ ఖచ్చితంగా ఉండరు. అసలు వీళ్ళ గురించి పట్టించుకోరు నాకు తెలిసినంత. అవును, అంతే కదా సార్, ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు ఎట్లయినా బ్లడ్ రిలేషను, వాళ్ళకు ఒక ఇది ఉంది. మధ్యలో ఎవరైతే మీరు అన్నారో వంటల్లో చలి కాచుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. డిజిటల్ వేదికగా వాళ్ళ ఒక్క సంఘటన జరగడం వల్ల 100 వీడియోలు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఎవరి క్యాసెట్ వాళ్ళు వేసుకోవడమే సార్. అదేనండి, ఎప్పుడు వెళ్ళి పక్కన చూసినందుకు ఒకటి చెప్తానండి, చిన్న ఎగ్జాంపుల్. విజ్ఞత గల వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. ఇది ఒకసారి మేము నేరాలు ఘోరాలు ఎపిసోడ్ డైరెక్టర్ని, నేను ఆ ప్రోగ్రామ్ డైరెక్టర్ని, మాకు కోర్టు నుండి దాదాపు సుప్రీంకోర్టు నుండి ఆర్డర్ వచ్చింది. స్వయాన రామోజీరావు గారు మాకు ఈ ప్రోగ్రాం ఆపేయండి అన్నారు. 2009 సెప్టెంబర్లో ఆపేసాం. ప్రోగ్రాం ఆపడానికి కారణం కూడా దేనికి అనంటే, మీరు 4 గోడల మధ్య జరుగుతాయి కొన్ని విషయాలు, అంటే మనల్ని కాదు, నేరాల ఘోరాల మీద ఎలిగేషన్ కాదు, కొన్ని నెట్వర్క్స్, నేషనల్ ఛానల్స్, కొన్ని ఛానల్స్ మీద ఆరుషి తల్వార్ హత్య కేసు అప్పుడు అనుకుంటాను, అప్పుడు అక్కడ లోపల ఉన్న రకరకాల కథనాలు ఇచ్చారు వాళ్ళు. ఈరోజు పని మనిషి చంపేశాడని, మళ్ళీ మరుసటి రోజు తండ్రి చంపేశాడని, 3వ రోజు తల్లి చంపేసిందని, ఇట్లా రకరకాల కథనాలు ఇస్తే
సుప్రీంకోర్టు జడ్జి ఒకటే మాట అన్నాడు ఆయన, మీరు అక్కడ ఉండి చూసారా, మీరు ఆ 4 గోళ్ల మధ్య ఉన్నారా, ఇవన్నీ కథనాలే కదా, ఊహలే కదా, వాస్తవాలు అయితే కాదు కదా. ఇప్పుడు ఎవరైతే ఇలా వెళ్ళలేదు లేకపోతే ఇట్లా అట్లా ఆయన వెళ్ళలేదు లేకపోతే అలా చేస్తుంటే బాగుండేది ఇలా చేస్తుంటే ఏమంటే మనకే తెలిసినన్ని రిలేటివ్స్ వాళ్ళకి తెలీదా? విజ్ఞతగా ఒకసారి ఆలోచించండి. ఎప్పుడు వెళ్ళాలి వాళ్ళకి తెలీదా? ఫోన్లు చేసాడేమో, చేయలేదని నీకు ఎలా తెలుసు? ఫోన్ చేసి పరామర్శించుంటాడు డెఫినెట్గా. అంటే మిమ్మల్ని సాటిస్ఫై చేయాలా లేకపోతే వాళ్ళ రిలేషన్ వాళ్ళు కాపాడుకోవాలా? ఇది ఒక్కసారి ఆలోచించి చెప్పండి. ఉంటే ఉండొచ్చేమో, అగాధాలు ఉండొచ్చు, పొరపొచ్చాలు ఉండొచ్చేమో, కానీ అది మనకు సంబంధం లేదు కదా. ఊహాగానాలు వద్దు. అంటిల్ అండ్ అన్లెస్ దే కమ్ అవుట్, ఎస్ ఇది రాంగ్, ఇది ఇలాగా. ఇప్పుడు మంచి ఫ్యామిలీ ఉందండి, అది తెల్లంగా బయటకు వచ్చేసింది. మనోజు డైరెక్ట్గా ఎలిగేషన్స్ చేసేసాడు. స్వయాన మోహన్ బాబు గారు మీడియా ముందుకు వచ్చాడు, పెద్ద రచ్చ అయింది. అది అట్లా ఏమన్నా జరిగిందా? లేదు కదా. అంటే మీరు గోతికాడి నక్కల్లాగా కొంతమంది ఎదురు చూస్తున్నారా? గొడవ అవ్వాలి లేకపోతే ఇది అవ్వాలి, దీని మీద మనం ఒక 10 వీడియోలు 20 వీడియోలు లక్షల్లో మనం ఇది చేసుకోవాలని. చాలా హుందాగా ఉండే ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ. అసలు ఇలాంటివి అసలు పట్టించుకునే తత్వం కూడా కాదు. డెఫినెట్గా వాళ్ళ అభిమానులుగా వాళ్ళ నేచర్ గురించి మనకు తెలిసి ఉండాలి. ఈ పాటికి ఆయన ఎలా స్పందిస్తారు, చిరంజీవి గారు ఎంత హుందాగా ఉంటారు, అయ్యేమన్నా నేర్చుకుందాం పాజిటివ్గా ఉండే వ్యవహారాలు. హుందాకు మారుపేరు సార్ చిరంజీవి గారు, మారుపేరు. ఆయన ఎంత కంట్రోల్డ్గా ఉంటాడు అన్ని విషయాలలో. ఒక్కోసారి కొంత ఆయనే చెప్పారు ఏదో మ్యారేజ్ విషయంలో అనుకుంటా అండి, ఆ రోజు మ్యారేజ్ నాకు కూడా కనపడకుండా, నాకు కూడా సరిగ్గా కనిపించట్లేదు, కళ్యాణం నేను చూద్దాం అనుకున్నాను, ఆ బంధువులు హడావిడి. బట్ నేను ఆ రోజు కనుక కేకలేసి ఏంటిది అని నేను అడుగుంటే కనుక మొత్తం మూడ్ ఆఫ్ అయిపోయేవాళ్ళు అందరూ. అమ్మో చిరంజీవి గారు ఆయన ఇదే అని చెప్పి భయపడిపోయేవాళ్ళు. అందుకని నేను కూడా కామ్గా, అంటే అంత కంట్రోల్డ్గా ఉండే మనిషి. ఈ చిన్న చిన్న విషయాలు ఆయన పట్టించుకుంటాడా? లేదు సార్, ఆయన హుందాగా ఉండబట్టే మెగాస్టార్ అయ్యారు, మెగా ఫ్యామిలీ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారికి, పవన్ కళ్యాణ్ అభిమానులుగా మనందరం అభిమానులమే పవన్ కళ్యాణ్ గారికైనా మెగా ఫ్యామిలీకైనా. అయితే ఆయనకి ఇంతకన్నా పెద్ద వ్యవహారాలు ఉన్నాయండి. ఏపీ డిప్యూటీ సీఎం ఆయన, ఇంతకు మించిన వ్యవహారాలు ఉన్నాయి. ఆయన సోషల్ మీడియా చూసుకుంటూ ఎవరు ఏం కామెంట్ చేశారు లేకపోతే ఎవరు ఏమన్నారు అని చూసుకునే వ్యక్తి డెఫినెట్గా కాదు. అవన్నీ అసలు ఆయనకి ఒక చిన్న ఇదితో సమానం. ఆయనకి టైం ఉండదు. ఆయనకి అంతకన్నా చక్కబెట్టాల్సిన వ్యవహారాలు చాలా ఉన్నాయి. ప్రజాసేవలో ఉన్నారు ఆయన, కొంచెం గౌరవించండి. అవును. అందరూ వీళ్ళ మధ్యలో కూడా ఇలాంటి వీడియోలు చేసి లేని మనస్పర్ధలు ఉన్నట్లుగా క్రియేట్ చేసి ఈ సమాజంలో అల్లకొల్లం చేసే కన్నా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుకోవడం చాలా బెటర్ సార్. డెఫినెట్గా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ ఇంటర్నల్ వ్యవహారాలకి ఎవ్వరు దూరి వెళ్ళకూడదు. వాళ్ళు చూసినట్లు వాళ్ళే చెప్తారు కదా. అదే ఆయన ఏమైనా చెప్పారా ఎప్పుడన్నా? ఏం చెప్పలేదు. పవన్ కళ్యాణ్ గారు ఏమైనా కామెంట్ చేశారా అల్లు అర్జున్? లేదు. అల్లు అర్జున్ ఏమైనా కామెంట్ చేశారా? లేదు. అది అన్వయించుకోవడమే. ఎక్కడో ఏదో డైలాగ్ ఉంది అని చెప్పి దీన్ని అన్వయించుకొని, ఇక్కడ ఇలా అన్నాడు ఇలా అన్వయించుకొని, పేరు చెప్పట్లేదు స్టేజ్ల మీద అని అట్లా అన్వయించుకొని, ఇవన్నీ ఊహాగానాలు. ఇందాక చెప్పినట్టు అట్లా ఊహాగానాలు అనే దానికి తెరపడితే ముందు ఒక మంచి జర్నలిజము, ఒక మంచి మార్క్ అనేది చాలా సేఫ్గా సొసైటీ కూడా ఉంటుంది. ఇలాంటి అనవసరమైన చర్చలకి తావు లేకుండా. తప్పకుండా సార్, ఎవరైనా సరే మీడియాలైనా మామూలు సామాన్య ప్రజలైనా అభూత కల్పనలకు వెళ్లకుండా మీకు తెలిసిందే నిజం మీ వరకు వచ్చింది అంటేనే దాన్ని సమాచారం ప్రజలకు అందించాల్సిందిగా కోరుతున్నాం సార్. అదే విషయాన్ని కరెంట్ టీవీ వేదిక కూడా మీకు తెలియపరిచాం. నమస్కారం అండి.